గోదావరి పుష్కర ఏర్పాట్ల పరిశీలన కోసమంటూ ఉప ముఖ్యమంత్రి రాజమండ్రిలో పర్యటించారు. రాజమండ్రి పర్యటనలో భాగంగా ఆయన టూరిజం డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో చేపడుతున్న పనులు పరిశీలించారు. అఖండ గోదావరి ప్రాజెక్టు పేరుతో టూరిజం శాఖ చేపడుతున్నటువంటి పనుల పరిశీలనకు ఆయన వెంట రాజమండ్రి ఎమ్మెల్యే, ఇతర అధికారులు కనిపించారు. కానీ కీలకంగా ఆయన నిర్వహించిన సమీక్ష సమావేశానికి రాజమండ్రి ఎంపీ డుమ్మా కొట్టేశారు. దగ్గుబాటి పురంధేశ్వరి ఈ పర్యటనలో ఎందుకు పాల్గొనలేదు, నేరుగా పుష్కర ఏర్పాట్ల సమీక్ష సమావేశంలో ఆమె ఎందుకు కనిపించలేదు, ఇదంతా చాలా కీలకంగా మారుతున్నటువంటి విషయం. సరిగ్గా పవన్ కళ్యాణ్ గోదావరి తీరంలో అడుగుపెట్టే ముందే అక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ ప్రెస్ మీట్లో నేరుగా కందుల దుర్గేష్ మీద ఆయన సెటైర్లు వేశారు. కందుల దుర్గేష్కైనా ఆ నిర్మాణ పనుల్లో పూర్తి సమాచారం ఉందో లేదో నాకు తెలియదు అన్నట్టుగా మాట్లాడారు. దీంతో ఈ పుష్కరాల నిర్వహణకు సంబంధించినటువంటి ఏర్పాట్లలో అధికార కూటమి నేతల మధ్య సఖ్యత అయితే లేదు అనే విషయం సుస్పష్టంగా వెల్లడైంది. జనసేన టీడీపీ మధ్య సమన్వయ లోపం, జనసేన బీజేపీతో సఖ్యతా లోపం, ఇవన్నీ తాజాగా పవన్ కళ్యాణ్ పర్యటనలో బయటపడ్డాయి. ముఖ్యంగా గోదావరి తీరంలో చేపడుతున్నటువంటి పనుల నాణ్యత మీద స్థానికులు తీవ్రంగా పెదవి విరుస్తున్నారు. పెద్ద మొత్తంలో అవినీతి జరుగుతుంది అనే విమర్శలు వస్తున్నాయి. వందల కోట్ల రూపాయల ప్రాజెక్టు చేపట్టి అందులో నాణ్యతా ప్రమాణాలకి తిలోదకాలు ఇస్తున్న దాని మీద అనేక మంది గగ్గోలు పెడుతున్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు లాంటి వాళ్ళు కూడా అక్కడ వేస్తున్నటువంటి టైల్స్ దగ్గర నుంచి చేపడుతున్నటువంటి ఫౌంటైన్ నిర్మాణాల వరకు అనేక అభ్యంతరాల్ని లేవదీశారు. వీటన్నింటి విషయంలో అడ్రస్ చేయాల్సిన ఏపీ టూరిజం డిపార్ట్మెంట్ స్థానిక ఎంపీని, ఎమ్మెల్యేని ఏ మాత్రం ఖాతరు చేస్తున్న దాఖలాలు లేవు. పూర్తిగా కందుల దుర్గేష్ పర్యవేక్షణలోనే, టూరిజం శాఖ మంత్రి ఆధ్వర్యంలోనే ఈ మొత్తం వ్యవహారం నడిచిపోతుండడంతో ఎంపీ, ఎమ్మెల్యే కూడా ఆగ్రహంతో ఉన్నారని నిన్నటి ఆదిరెడ్డి వాసు ప్రెస్ మీట్, ఈరోజు పురంధేశ్వరి పూర్తిగా ముఖం చాటేసినటువంటి వైను తేట తెల్లం చేస్తుంది. రాజమహేంద్రవరంలో పుష్కరాల సందర్భంగా భారీ సంఖ్యలో జనం తరలి వచ్చే అవకాశం పుష్కలంగా ఉంది. 2015లో జరిగినటువంటి పుష్కరాలకే పెద్ద సంఖ్యలో జనం రాకతో అనేక రకాల అపశృతులు దొరికాయి. తొలినాడే 3 పదుల సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోవడానికి పుష్కర ఘాట్ కారణమైంది. అక్కడ చంద్రబాబు ఇతరులు స్నానాలు ఆచరించే పేరుతో గేట్లు మూసేయడంతో ఆ తర్వాత తొక్కిసలాట్లో ప్రాణాలు కోల్పోయిన విషయం అందరికీ తెలుసు. అలాంటి పుష్కర్ ఘాట్లో ఇప్పుడు చేపడుతున్నటువంటి ఏర్పాట్లలో తీవ్రమైనటువంటి లోపాలు ఉన్నట్టు అభ్యంతరాలు, అనేక రకాల విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఆ సమస్యలన్నింటినీ అడ్రస్ చేయాల్సిన కందులు దుర్గేష్ ఎమ్మెల్యే, ఎంపీలతో పని లేదు అన్నట్టుగా సాగుతున్నారు. ఆ మొత్తం పనులన్నీ తన పరిధిలోనే, తన కనుసన్నల్లోనే సాగిపోతే చాలు అని భావిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇదే ఇప్పుడు ఎంపీ, ఎమ్మెల్యేలకి ఏమాత్రం రుచిస్తున్న దాఖలాలు. అందుకే అది కూటమిలో కొత్త సమస్యలకి కారణంగా మారుతుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూటమి పక్షాల మధ్య అనేక చోట్ల తీవ్రమైన విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. చాలా పెద్ద స్థాయిలో దుమారం రేపుతున్నాయి. ఈ తరుణంలో గోదావరి తీరంలో కూడా పుష్కరాల ఏర్పాట్లు సందర్భంగా అక్కడ చేపడుతున్నటువంటి పనుల విషయంలో అధికార పక్ష నేతల మధ్య ఏ మాత్రం సమన్వయం ఉన్నట్టు కనిపించట్లేదు. అందుకే పవన్ కళ్యాణ్ నిర్వహించినటువంటి సమీక్షా సమావేశంలో కూడా ఆదిరెడ్డి వాసు కేవలం ప్రేక్షక పాత్రగా కనిపించారు. ఎంపీ అయితే పూర్తిగా దూరం అయిపోయారు. దీనంతటికీ కూటమి నేతల మధ్య అక్కడ జరుగుతున్నటువంటి పనుల వ్యవహారంలో వచ్చినటువంటి పొరపచ్చాలే కారణం అనే మాట అయితే ప్రబలంగా ఉంది. గోదావరి తీరంలో పుష్కర ఏర్పాట్లంటే నాయకులందరికీ ఒక పండగ. రాజమండ్రిలో అంతో ఎంతో అభివృద్ధి జరుగుతుంది. అదే సమయంలో భారీ మొత్తంలో వెచ్చించే దానిలో ఎవరికి దక్కాల్సిన దానికోసం వాళ్ళంతా ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో అఖండ గోదావరి ప్రాజెక్టు పేరుతో టూరిజం డిపార్ట్మెంటే మొత్తం పనులన్నీ చక్కబెట్టేస్తూ ఆ ఏర్పాట్లో అంతా కందుల దుర్గేష్ తానే అన్నింటికి అన్నట్టుగా మారిపోయినటువంటి తరుణంలో దీన్ని ఎంపీ, ఎమ్మెల్యేలు ఏ మాత్రం సహించలేకపోతున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. పురంధేశ్వరి అయితే అటు కొవ్వూరు, మరోవైపు నిడదవోలు ఇలాంటి ప్రాంతాల్లో, అంటే గోదావరికి రెండో వైపు జరుగుతున్నటువంటి పుష్కర ఏర్పాట్ల మీద ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు.
అనేక సమీక్షలు నిర్వహిస్తున్నారు, అనేక సమావేశాలు జరిపి అక్కడ పుష్కరాల ఏర్పాట్లకు సంబంధించినటువంటి అంశాల్లో ఆమె చొరవగా వ్యవహరిస్తున్నారు. కానీ రాజమండ్రిని ఆనుకున్నటువంటి ప్రాంతాల్లో జరుగుతున్న పనుల్లో ఆమె పూర్తిగా ప్రేక్షక పాత్రగా మారిపోయారు. ఎక్కడ జోక్యం చేసుకోవడానికి సిద్ధం కావట్లేదు. ఇదంతా జనసేన మంత్రితో ఎంపీకి ఉన్నటువంటి వైరుధ్యమే కారణం అనేటువంటి అనుమానాలు అయితే కలుగుతున్నాయి. అదే సమయంలో నిడదవోలు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కందుల దుర్గేష్ నియోజకవర్గంలో కూడా అక్కడ తెలుగుదేశం పార్టీ నేతలదే ప్రధానమైనటువంటి పాత్ర కావడంతో పురంధేశ్వరి క్రియాశీలకంగా మారుతూ రాజమండ్రిలో మాత్రం అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు అనే అభిప్రాయానికి తాజాగా పవన్ కళ్యాణ్ నిర్వహించిన సమీక్ష సమావేశం ఆస్కారం ఇచ్చింది. ఏమైనప్పటికీ కూడా గోదావరి పుష్కర ఏర్పాట్ల విషయంలోనే ఇలా నేతల మధ్య సమన్వయం సఖ్యత కొరవడినటువంటి తరుణంలో ఈ పుష్కరాల ఏర్పాట్లు ఎలా కొలిక్కి వస్తాయో అనే కలవరం అయితే జనాల్లో ఉంది. గడిచిన పుష్కరాల్లో జరిగినటువంటి దుష్పరిణామాల కారణంగా ఈసారి మళ్ళీ అలాంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే నాయకులంతా సమన్వయంతో సాగాల్సి ఉంది. కానీ కూటమి అధికార పక్ష నేతల మధ్య ఏ మాత్రం సఖ్యత లేదని పదే పదే ప్రత్యక్షంగా చాటుతున్నటువంటి తరుణంలో ఈ పరిస్థితులు ఎక్కడికి దారితీస్తాయో, ఎలాంటి ప్రమాదానికి కారణమవుతాయో, ఏ దిశలో ముప్పును తీసుకొస్తాయో అనేటువంటి ఆందోళన అలజడైతే ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఈ పరిస్థితిని చక్కదిద్దాల్సిన నాయకత్వం కూడా, ఉప ముఖ్యమంత్రి కూడా ఏం చేయలేక తూతూ మంత్రంగా సమీక్షతో చేతులు దులుపుకుంటున్నారా అనేటువంటి అనుమానం కూడా కలగక మానదు.